యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇంతకుముందు 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 11వ అధ్యాయం కాబట్టి ఈరోజు త్వరగా ఈ యొక్క 12వ అధ్యాయాన్ని వీలైనంత వరకు 50 వచనాలు పూర్తిగా చదివి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆలస్యం చేయకుండా మనము త్వరగా 12వ అధ్యాయంలోకి వెళదాం. దీనికంటే ముందుగా ఒక మాట ఏమిటి అంటే 11 అధ్యాయాలు ఇప్పటి వరకు పూర్తి అయిపోయాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? మనం ఎలా ఉండాలంటే దేవుడి బిడ్డలం కాబట్టి కొంచెం చదువుకోవడం అక్షరాలు వచ్చు కాబట్టి బైబిల్ ఓపెన్ చేసి చదువుతాం కాబట్టి అప్పుడప్పుడు ఏ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనం గుర్తుండాలి, మనం ఖచ్చితంగా చెప్పేటట్లు ఉండాలి. సరే, మొత్తం ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి 11 అధ్యాయాలు అయిపోయినాయి కాబట్టి ఇంకెన్ని ఉన్నట్లు? ఇంకా 11 ఉన్నట్లు, ఇంకో 10 ఉన్నట్లు, 10 అధ్యాయాలు ఉన్నట్లు. అయితే ఈ 11 అధ్యాయాలు కూడా యేసుప్రభు వారి యొక్క పబ్లిక్ అంటే జన సమూహాల్లో లేకపోతే ఇక ఆయా పట్టణాల్లో ఆయన పరిచర్య అంతా కూడా ఎంతో కొంత కొన్ని యోహాను గారు రాశారు. ఇంకా ఉన్నాయనుకోండి, లోకా సువార్తలు, మత్తయి, మార్కు సువార్తలు, ఆయన వెళ్ళిన ప్రాంతాలు అవన్నీ ఉన్నాయనుకోండి. కానీ లాస్ట్ సారిగా మనకు ఇవ్వబడింది కాబట్టి ఈ యొక్క యోహాను సువార్త. ఇందులో ఆయన ఏం చేశాడంటే వాళ్ళు ముగ్గురు చెప్పిన వాటిలోని లేకపోతే ఆ యేసుప్రభు వారు తిరిగిన ప్రాంతాలు కొన్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి మనం చూసాం 7 అద్భుతాలు యేసుప్రభు వారు చేసినట్లు ఇందులో మనం చూసాం కదా. అలా ఒక 7 అద్భుతాలు అలా కొన్ని ఆయన ఇందులో చూపించాడు. అయితే ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు పట్టింది. ఆయన పరిచర్య చేసిన ఎంతకాలం చేశాడు? 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారు పరిచర్య చేశారు. అయితే ఇదంతా కూడా ఈ యొక్క 11 అధ్యాయంలో 3 సంవత్సరాలు లేక 3.5 సంవత్సరాల పరిచర్య అంతా కూడా ఈ యొక్క 11 అధ్యాయాల్లో ఈ యొక్క యోహాను భక్తుడు మనకు అందించాడు. కానీ మిగతా 10 అధ్యాయాలు ఉన్నాయా? అవి ఎంతకాలం పరిచర్య అనుకుంటున్నారు? ఎంతకాలం పరిచర్య అనుకుంటున్నారు? ఈ 11 అధ్యాయాలు కూడా మీకు అర్థమైంది, ఇది పెద్ద ఇబ్బంది కాదు. చూడండి, ఈ 11 అధ్యాయాలు కూడా ఆయన చేసిన పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య. మరి మిగతా 10 అధ్యాయాలు ఏమి రాస్తుంది అని అనుకుంటున్నారు? ఎంతవరకు, ఎంతకాలం గురించి, అంటే ఆయన ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాడు, లేకపోతే ఇంకెంతకాలం ఉన్నాడు భూమి మీద, ఆయన చేసినవి కార్యాలు కావచ్చు, అది ఎంత సమయం అని అనుకుంటున్నారు? మొదటి వచనమే మీకు చెప్తుంది, ఒకసారి చదువుతారా? కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు అంటే విందు చేసిరు. వినండి, యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత చేసిన ఆ 40 రోజుల పరిచర్య కాకుండా ఇంతకు ముందు యేసుప్రభు వారు మరణించేంత వరకు మనకు అందరికీ తెలుసు యేసుప్రభు వారు ఎప్పుడు మరణించారు. ఎన్ని సంవత్సరాలు అయితే అడగట్లేదు, ఏ తారీఖు అడగట్లేదు, ఎన్నో నెలలో అడగట్లేదు. ఎన్నో నెలలో నేను చెప్తాను, ఎన్ని సంవత్సరాలు అవుతుందో చెప్పగలను, ఒకవేళ ఏ తారీఖో చెప్పగలను. నేను అడిగేది ఏమిటి అంటే ఎప్పుడు గుడ్ ఫ్రైడే రోజు చనిపోయింది కదా. పస్కా పండుగకు ఎన్ని దినాలు ముందు వచ్చాడంట ఆయన? పస్కా పండుగ అంటే నిస్సాన్ అనేటువంటి నెల, అర్థమవుతుందా? అది ఆ యొక్క యూదుల క్యాలెండర్లో, ఇది మన ఈ క్యాలెండర్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మే, జూన్ ఉన్నది. ఇంతకు ముందు నెలలో ఏముంటాయి? మార్చ్, ఏప్రిల్ ఉంటుంది కదా. అలా అంతకు ముందు 2 ఉంటాయి, జనవరి, ఫిబ్రవరి కదా. ఈ జనవరి, ఫిబ్రవరి ఏమో మొదటిది అబీబు నెల కావచ్చు, రెండవది నిస్సాన్ నెల కావచ్చు, నిస్సాన్ నెల. ఈ 2వ నెల 14వ దినమున. అందుకోసమే గుడ్ ఫ్రైడే ఎప్పుడు ఒకే తారీఖున వస్తుందా? డేట్స్ మారుతూ ఉంటాయి కదా, రోజులు మారుతూ ఉంటాయి. ఒకసారి 18 వస్తే, మొన్న ఎంత వచ్చింది? 18 కదా, 18. సరే, ఒకసారి 18 వస్తే ఇంకొకసారి
14 వస్తుంది, 13 వస్తుంది, అట్లా తేడా ఉంటది. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే 6 దినములు ముందుగా పస్కా. అంటే ఏ వారం అనుకుంటున్నారు ఈ రోజు? ఆదివారం అనుకండి. ఇక్కడ యేసుప్రభు వారు ఏ వారంలో ఉన్నారు అని అనుకుంటున్నారు? పస్కా పండుగ అంటే ఎప్పుడు చనిపోయింది? శుక్రవారం కదా. శుక్రవారానికి 6 దినాలు ముందు వేసుకుంటే ఏ వారం వస్తుంది మళ్ళీ? శనివారం వస్తుంది. అంతేనా? కరెక్ట్, శనివారం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు శనివారంలో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోనండి. సరే, చదువుదాం త్వరగా. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. యేసు ప్రభువు యెరూషలేముకు సంవత్సరానికి 3 సార్లు రావాలి కదా. ఆయన కూడా పురుషుడే కదా, సాధారణ అంటే మనుషులలో ఉన్నవాడే కదా. ఆయన కూడా ఖచ్చితంగా ఆయన రావాలి. ఇప్పుడు కూడా పస్కా పండుగకు ఆచార ప్రకారంగా లేకపోతే ఇప్పుడు రావాలి కాబట్టి ఆయన వచ్చాడు. వచ్చి ఎక్కడ ఉన్నాడు? బేతనీయులో ఉన్నాడు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యెరూషలేము అనుకుందాం. పక్కన ఉన్న లింగగూడమే బేతనియా అనుకుందాం. ఓకేనా? మీరు ఖమ్మం పట్టణం నుంచి వచ్చారు అనుకుందాం. ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి పక్కన ఉన్న లింగగూడము మీకు పరిచయం. అక్కడ బంధువులు ఉన్నారు. ఎవరంటే మార్త గాని, మరియ గాని, ఇలా లాజర్ గాని, మీకు మీ పేర్లు ఎవరున్నా సరే ఇలా యేసుప్రభు వారికి ఉన్నట్లే బంధువులు ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంత దూరం రాక సంవత్సరానికి 3 సార్లు వచ్చేటప్పుడు మీ బంధువులు పలకరిస్తారు కదా. అలాగే యథావిధిగా యేసుప్రభు వారు కూడా వారి యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళారు. మార్త, మరియ, ఇంకా సరే లాజరు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసి ఏం చేశారంట? విందు చేశారు, భోజనం పెట్టారు. అయితే మార్త ఉపచారం చేశారు. ఈ విందు చేయడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? బహుశా ఇక అయి ఉండొచ్చేమో. ఇంతకు ముందే కదా లాజర్ని లేపాడు కదా, మరణించి తిరిగి లేచింది కదా. చిన్న ఉద్యోగం వస్తేనే కృతజ్ఞత కోడికలు మనం పెట్టుకుంటాం కదా. మరణించి తిరిగి లేచినప్పుడు మరణించి తిరిగి లేచినప్పుడు కృతజ్ఞతగా ఉండరావాళ్ళు. బహుశా అది ఇలా వాళ్ళు విందు ఏర్పాటు చేసుకున్నారని చదువుదాం. ఇంకా మార్త ఉపచారం చేశాను అంటే ఏంటి? ఉపచారం అంటే అయ్యా ఇంకొంచెం తినండి, ఇంకొంచెం వేసుకోండి, పెరుగు వేసుకోండి, పప్పు వేసుకోండి అని ఎలా చెప్పడం మనం అంటామే. అలాగే మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. మరి లేచాడు కదా, వాళ్ళందరిలో కూడా లాజరు కూడా అక్కడ కూర్చున్నాడంట భోజనాన్ని. ఆ తర్వాత అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎద్దు తీసుకుని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సరే, ఇక్కడ ఏమంటున్నాడు మరి? అప్పుడు మరియ మిక్కిలి విలువ గల, ఒకసారి చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఇదే వాక్య భాగాన్ని యోహాను సువార్త ధ్యానం చేయకముందు ఒకసారి చెప్పాను. సుమారుగా 2 సంవత్సరాలు దాటి ఉంటది. ఏమని చెప్పాను? మిక్కిలి విలువ గల అంటే ఎంత విలువ ఉంటది మరి? 2 లక్షలు అని చెప్పాను. ఇప్పుడు 2 లక్షలు. ఇప్పుడు సుమారుగా 2 లక్షలు దాని విలువ. 1 లీటర్ ఏమో 80,000 పైననే ఉంటది. అంటే ఆమె పోసిన విలువ ఎంత అని అంటే, ఆమె అత్తరు బుడ్డు ఉంది కదా, ఆమె పట్టుకున్న విలువ ఎంత అంటే 1 సంవత్సరం సంపాదన. మీకు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 15,000 చొప్పున లెక్కేస్తే 1 సంవత్సరానికి ఎంత సంపాదించవచ్చు? ₹1,00,000 పైన అవుతుంది కదా. అసలు లక్షల పైన అవుతుంది కదా. కాబట్టి 365 రోజుల ఆ సంపాదన అంతా కూడా 1 రోజు ఈమె ఖర్చు చేసింది.
ఇది ఎలా చెప్పగలుగుతున్నామని అంటే కింద ఒక మాట రాయబడింది ఫుట్ నోట్స్లోని చదువుతా. ఫుట్ నోట్స్ దగ్గర ఇంచుమించు 150 రూపాయలు కొనవచ్చును కావచ్చు. కావచ్చును కొనవచ్చు. 150 రూపాయలు అంటే ఇప్పుడు మన 150 రూపాయలు కాదు, ఆ రోజుల్లోని. అర్థమవుతుందా? అంత విలువ కలదన్నమాట. అయితే ఈ అచ్చ జటామాంసి అని అనే పదం ఉంది కదా, ఇది ఎక్కడ దొరికిందో తెలుసా? ఎక్కడ దొరుకుతుంది అంటే మన భారతదేశంలోనే. ఈ యొక్క మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు, ఈ సెంట్, ఇది మన భారతదేశంలోనే. ఇంకా మన భారతదేశంలోను, ఇంకా పైన మన దేశానికి పైన ఉన్నటువంటి నేపాల్ దేశంలోను, ఇంకా అక్కడ చైనా దేశంలో, దానిపైన ఉన్న చైనా దేశంలోను, ఈ 3 ప్రాంతాల్లో ఈ అచ్చ జటామాంసి అనేటువంటి ఈ సెంట్ దొరుకుతుంది అన్నమాట. అయితే ఏం చేసిందంట అమ్మ, అత్తరు ఒక సేరున్నర తీసుకొని, ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. మీ ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి ఏమిస్తారు? పాలు ఇస్తారా? థమ్సప్ బాటిల్ ఇస్తారా? ఇంకా విలువైన సెంట్ ఇస్తారా? ఇస్తాం అసలు మనం. కొన్ని ఇళ్లలో అయితే ఇదేం స్ప్రే ఒకసారి కుట్టుకోండి అంటే వద్దని కూడా అన్నోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది, ఇంటికి వస్తే, ఒక గెస్ట్ ఇంటికి వస్తే ఏం చేసింది, కాళ్ళకు అత్తరు పోసింది. కాళ్ళ మీద మాత్రమే పోసిందా? అంతకంటే ముందు తల మీద పోసింది. అంతేనా? సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది కదా. ఈ ఇప్పుడు తల వెంట్రుకలతో పాదం తుడిచిందంటే దాని అర్థం ఏంటి మరి? అంత తగ్గింపు కలిగి ఉన్నది ఆ స్త్రీ. ఎవరైనా పేరేం పేరు? తప్పు. మరియా కదా. మరియమ్మ గారి దగ్గర చాలా తగ్గింపు ఉన్నది. మొట్టమొదటి మీరు చూడండి, ఆమె ఎవరో కాదు, యేసుప్రభు వారికి చాలా సుపరిచితురాలు, సహోదరి లాంటిది, ఒక సహోదరి. అయితే అయినా కానీ ఒక సహోదరుల్లా చూడట్లేదు, నార్మల్ వ్యక్తిలా, మానవుల్లా చూడట్లేదు. కానీ ఆయనను దేవునిగా భావించి, దైవ కుమారునిగా భావించి, ఆయనకు ఈ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి ఈ అత్తరును ఆయన పాదాలకు పూసింది. మరి మీ సేవకులకు ఏదైనా విలువైనది ఇచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా అన్నారా? ఏదైనా విలువైనది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వచ్చాయనుకోండి మామూలుగా, అందులోనే ఒక 1,000 రూపాయలు దశం భాగం కదా మామూలుగా, అది తీసి ఇచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు లేకపోతే మీ ఇంటి వాళ్ళు చూసి 1,000 రూపాయలు ఇవ్వాలా, నేను 100 రూపాయలు, 100, 150 ఇస్తే సరిపోదు కదా అని ఎలాంటివి అనేవాళ్ళు ఉన్నారా? కదా. ఇంతవరకు నన్ను అనలేదు అని అంటే మరి బహుశా మీరు ఇచ్చారో లేదో నాకు తెలియదు. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కొంటాం కదా. మరి ఆ స్త్రీ అంత విలువైంది ఇచ్చినప్పుడు వాళ్ళలో కొంతమంది కోప్పడ్డారట, కొంతమంది కుళ్ళుకున్నారట. అంటే కోప్పడ్డారు అన్నది అక్కడ, మరి అది కుళ్ళే కదా, దానివల్ల వచ్చే కోపమే కదా. ఏమంటారో చదువుదాం కిందకి త్వరగా. ఆ తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను, ఇల్లు ఆ అత్తరి వాసనతో నిండేది. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఎవరైనా అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా ఆయన శిష్యులలో ఒకడంట. ఏం చేశాడు? నిజంగానే మన సంఘాల్లో కావచ్చు, మన చుట్టూ ఉన్న గ్రామాల్లో కావచ్చు, కొన్ని సంఘాల్లో కావచ్చు, ఒక్కడు ఉంటాడు, ఒక్కడు పొల్లేస్తాడు, ఒక్కడ డిస్టర్బ్ చేస్తాడు. దాన్ని ఇక మిగతా వారు కూడా దాన్ని వెనకబడి రావటం, దానికి సమ్మతించడం, అవును నిజమే అని చెప్పేసి ఇలా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళ గుంపులో కూడా యేసుప్రభు వారి శిష్యుల్లో కూడా ఒకడు ఉన్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. ఏమంటున్నాడు చూద్దాం, చదవండి. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇవ్వచ్చుగా. బేదలకు ఇవ్వడు. ఎందుకు అమ్మకూడదు? ఇది అంత ఇవ్వడం అవసరమా? అంత వేస్ట్ చేయడం అవసరమా?
ఇంకా మార్కు సువార్త చూద్దాం ఒకసారి 14వ అధ్యాయంలో. మార్కు రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం చూపించడం జరుగుతుంది. 3వ వచనం నుండి చదువుదాం. ఆయన బేతనీయులో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట. ఎవరేంట? కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట. ఎవరు మరి కుష్ఠిరోగి అయిన సీమోను? ఇంకొక సీమోను కూడా ఉన్నాడు. ఇంకొక స్త్రీ ఉంటది తెలిసిన, పాపాత్మురాలైన స్త్రీ. ఆ స్త్రీ వేరు, ఈ స్త్రీ వేరు. కాకపోతే ఇద్దరు కూడా ఆయన పాదాలు కడిగి అభిషేకం చేశారు. కానీ అక్కడ కూడా సీమోనే ఉన్నాడు, ఇక్కడ కూడా సీమోనే ఉన్నాడు. కానీ ఇద్దరు ఒకటి కాదు. సరే చదువుదాం. ఆయన బేతనీయులో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట భోజనంలో కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు గుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు గుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసారు. అయితే కొందరు కోపపడి, ఇక్కడేమనుంది? ఇక్కడేమని రాయబడింది? అయితే కొందరు కోపపడి ఏమైందంట? ఏం జరిగింది? ఏమంటున్నారు? ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే, ఇందాక 300 అంటే 300 దేనారముల కంటే ఎక్కువ వేల కమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆమెను గూర్చి ఏం చేశారంట? సనుక్కున్నారు, గుణుక్కున్నారు. ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. సరే చూద్దాం ఇప్పుడు యోహాను సువార్తలోనే. అలాగే ఇదే సందర్భము లేదా ఇలాగే ఇటువంటి మాటలే మత్తయి సువార్తలో కూడా ఒకసారి 26వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. అక్కడ రాయబడి ఉంది చూడండి. యేసు బేతనీలో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుగుడి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసాను. ఇక్కడ రాయబడి ఉంది, దాని తల మీద పోసాను. ఇందాక ఏమని చూసాం మనం? ఆయన పాదాలు కడిగింది, పాదాల మీద పోసింది. ఇక్కడ తల మీద కూడా పోసింది. ఇంకా చదువుదాం. శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు? చెప్పండి. యేసుప్రభు వారి పాదాలు ఆ యొక్క అత్తరి గుడ్డితో, మిక్కిలి విలువైన అత్తరి గుడ్డితో కడగడము అది నష్టమా? చెప్పండి. దేవుని పనికి మనం సహకరించడం నష్టమా అంటారు. మరి ఇలాంటి సనుగులు చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వారు అంటారు, ఏమని అంటున్నారు ఇక్కడ? ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వేలగా మీ బేదలకు ఇవ్వచ్చు కదా అని. ఇప్పుడు మనం ఇక్కడ యోహాను సువార్తలో ఎవరని చదివాము? ఈ మాట ఎవరన్నారని చదివాము? ఇస్కరియోతు యోధ. వీడు ముందు అన్నాడు. అన్న తర్వాత ఈయనతో పాటు ఏకీభవించారు వాళ్ళందరూ కదా. కొందరు కోపపడిరి అని చూసాము, వాళ్ళంతా కూడా ఇలా మాట్లాడారని చూసాము. సరే చదువుదాం, ముందుకెళ్దాము. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు ఆమె బేదలకు ఇయ్యలేదని? వాడు ఇలాగు చెప్పినది బేదల మీద ప్రేమ శ్రద్ధ కలిగి కాదు, బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి కదా. ఏమంటున్నాడు? ఆ స్త్రీ వచ్చి ఆ మిక్కిలి విలువైంది. ఒకసారి ఆలోచించండి. 1 సంవత్సరం కష్టపడితే ఎంత డబ్బులు వస్తాయో అంత డబ్బు ఒకేసారి యేసుప్రభు వారి పాదాలు కడగడానికి, ఆయన తల తడిపి అభిషేకించడానికి ఆమె వాడింది. అంత డబ్బుని పేదలకి ఇవ్వచ్చు కదా, ఒకసారి ఇలా ఆగం చేసేవాళ్ళు పేదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఈ యొక్క బ్యాడ్ ఎక్స్క్యూజ్ ని ఈ యోధ మనకు అందిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ నిజంగా వాడికి బేదల మీద ప్రేమ ఉందంటారా? ఏంటంట? డబ్బు మీద ప్రేమ పెరుగుతుంది. ప్రేమ ఉంది ఆయనకి కదా. ఈ డబ్బు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నాం? ఇంత ధనమైనది కదా, ఇంత ధనము గల విలువగలది కదా, ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు. బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు డబ్బు సంచి ఉండి బేదల మీద శ్రద్ధ కలిగి ఉండి కాదు, కానీ వాడు తన దగ్గర దొంగ అయ్యుండి, డబ్బు సంచి దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను కనుక
అలా చెప్పాను. అలా కాబట్టి యేసు నన్ను యేసుప్రభు వారికి తెలియదా ఈ దొంగ తెలుసా తెలీదా? యేసుప్రభు వారికి తెలియదా నువ్వు నేను పాపులమని? అయినా మనల్ని ఎందుకు పిలిచాడు మరి? యోధాని ఏర్పరచుకోవడం తప్పు కాదు, యేసుప్రభు వారు ఆయన ఎన్నుకోవడం తప్పు కాదు. కానీ యోధా ఎన్నుకున్నటువంటి మార్గం కదా, అది ఆయన చూసి చేసుకున్నాడు, అది ఆయన పొరపాటు. సరే చదువుదాం, ముందుకు వెళదాం మనము. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీని ఉంచుకొననీయుడి, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుదురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. ఇంకా ఒకవేళ మార్కు సువార్తలో చూసినట్లయితే మనము తిప్పడం అటు ఇటు చాలా టైం వేస్ట్ అనిపిస్తుంది, సమయం సరిపోదు అనిపిస్తుంది. అయితే మార్కు సువార్తలు చూసినట్లయితే వాళ్ళు ఆమెను సనుక్కున్నారు, ఆమె మీద తిడతా ఉన్నారు. అమ్మా పిచ్చా, మైండ్ పని చేయట్లేదా? అంత డబ్బు గల విలువైనది తీసుకొచ్చి ఒట్టిగా నిశ్చితార్థంగా ఉచితార్థంగా ఆగం చేస్తున్నావేంటి అని చెప్పేసి ఆమె మీద సనుక్కున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడారు. ఏమని తెలుసా? ఈమె జోలికి పోకుడి. చదువుతారు ఒకసారి, మార్కు సువార్త చదవండి 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. వాళ్ళు ఏమంటున్నారు? ఇది నష్టం, ఇది చెడ్డ పని అని వాళ్ళు అంటా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం. మంచి కార్యం అంటే పాపము లేనిది, లోపము లేనిది కదా. మంచి కార్యం చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీతో ఎల్లప్పుడూ ఉంటారు బీదలు. నేను ఉండను కదా, నా సమయం వచ్చింది. ఇంకొక 6 దినాలు మాత్రమే జీవితం ఉండేది. నేను ఇంకొక 6 దినాల్లోగా నేను ఏమంటారు పైకి ఎత్తబడతాను, మరణిస్తాను. కాబట్టి నేను ఎల్లకాలం మీతో ఉండను కదా. బీదలు మాత్రం మీ చుట్టూ ఎల్లప్పుడూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా సహాయాలు చేయొచ్చు. ఇప్పుడు మాత్రమే కాదు, మరి ఎన్నాళ్ళు ఏం చేశారు? ఇంతకుముందు చేసి ఉంటారంటారా? ఏనాడైనా సరే ఆ యోధ ఎవరికైనా దానం చేసి ఉంటాడంటారా? కానుకలు డబ్బా ఇస్తే అందులోనే దొబ్బిండు. మళ్ళీ అక్కడ పైకి తిరిగి వాళ్ళందరిలో కూడా ఏదో నీతిమంతుడు అనిపించుకోవడానికో, పెద్దోడు అనిపించుకోవడానికో, మంచోడు అనిపించుకోవడానికో, ఇవన్నిటికంటే ఆ డబ్బుని తీసుకోవడానికి ఈ పేదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మాట్లాడాడు. సరే, ఇక్కడ ఏమంటున్నాడు మరి యేసుప్రభు వారు? పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఏమంటున్నాడు? మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము. అంటే భూస్థాపన అంటే ఏంటి? భూస్థాపన కార్యక్రమం అంటాం కదా. అంటే ఏంటి? పాతి పెట్టేటువంటి ఆ సమయం కదా. ఆ పాతి పెట్టడానికంట ఈమె ముందుగానే ఏం చేసింది అంటున్నాడు? నా నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాడు. చనిపోయిన తర్వాత సెంటు కొడతారు, తెలిసేనా? మనకందరూ తెలిసే కదా. ఎందుకని? ఇంకా అంటే వాళ్ళ దగ్గర వాసన రాకుండా అనేదానికంటే మంచి వాసన రావడానికంటే కొంచెం బాగుంటుంది కదా. అలా చనిపోయిన తర్వాత సెంటు కొడతారు. అలాగే ఈమె బ్రతికుండగానే ఆయన మరణము నిమిత్తం, ఆయన మరణము సాధారణమైన మరణమా? అందరికీ వచ్చే మరణమా? కాదు, మేలైన మరణం కదా. ఆ మేలైన దానికి ఆమె ముందుగానే ఆమె చెయ్యించింది, ఆమె సహాయం చేసింది. యేసుప్రభు అంటున్నారు చూడండి, నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించాను. ఇంకా ఈమెను ఎంతగా దేవుడు హెచ్చించాడో తెలుసా? ఎంత గొప్ప మాట యేసుప్రభు అన్నారు చూడండి. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఏమి చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఎక్కడైతే సువార్త చెప్పబడిద్దో ఈమె చేసిన కార్యం అక్కడ ఖచ్చితంగా గుర్తుండబడింది కదా. యేసుప్రభు ఆ రోజు వాగ్దానం చేసినట్లు ఆమె గురించి మాట్లాడాడు. ఏమని? ఎక్కడైతే సువార్త చెప్తారో అక్కడ మరియ గురించి మాట్లాడతాడు. ఈమె చేసిన అంత మంచి పని, అంత గొప్ప పని అని చెప్పేసి
ఆ యేసుప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు కదా. ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా మనం ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆమెలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది మాట్లాడారు? అది వేస్ట్ చేసినప్పుడు వేస్ట్ అనకూడదు, మనం అది ఏమంటారు, యేసుప్రభు వారిని అభిషేకించినప్పుడు అక్కడ ఎంతమంది మాట్లాడారు? కొందరు కోపపడి అని ఉంది, కొందరు సనుగుకొనిరి అని ఉంది. ఇంకా యోధా నోరు తెరిచి ముందే కప్పాడు, తన ముసుగుని విప్పాడు కదా, విప్పి మాట్లాడాడు. దీన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇక్కడ ముగ్గురు కూడా మాట్లాడారు. యేసుప్రభు వారు అంటే సమాధానం ఇచ్చారు అనుకోండి. ఇక్కడ అందరూ మాట్లాడారు, కానీ మరియమ్మ గారి మాట వింటున్నామా మనం? చూసామా ఇక్కడ మరియమ్మ గారు మాట్లాడినట్లు? అంత సనుక్కున్నా కానీ నోరు తెరిచి మాట్లాడలేదు. అదే నువ్వైతే, అదే నువ్వు నేను ఒక చోట దేవుడికి సహాయం చేసినప్పుడు, ఇతరులు మన మీద సనుక్కున్నప్పుడు మనం ఎలా మాట్లాడతాం? నీ గీయడం చేత కాదు కానీ నన్ను అంటున్నావా? చేతనైతే నువ్వు ఇవ్వు. మనం నోరు తెరిచి ఎన్నో మాట్లాడతాం కదా. కానీ ఇక్కడ మరియమ్మ గారిలోని మరియమ్మ గారు అనగానే మళ్ళీ యేసుప్రభు వారి తల్లి గారు అనుకోవద్దు, ఓకేనా? ఇక్కడ సహోదరిని స్పష్టంగా అనుకున్నాం ఉంది. కాబట్టి ఏంటంటే ఏమలో మనము ఒక విధేయత చూస్తా ఉన్నాం, తగ్గింపు చూస్తా ఉన్నాం, నిశ్శబ్దం కదా, అల్లరి చిల్లరగా నోరు తెరిచి మాట్లాడేటట్లుగా మనం చూడట్లేదు. ఆమెలో మంచి లక్షణాలు నిజంగా చాలా ఉన్నాయి. యేసుప్రభు వారికి ఎంతో పరిచర్య చేస్తా ఉన్నారు. ఈ పరిచారము ప్రాముఖ్యమా? అన్నం పెట్టడం ప్రాముఖ్యమా? అన్నం పెట్టడం మంచిదే. ఏం చేస్తుందా మార్త మరి? భోజనం పెట్టి ఉపచారం చేస్తుంది. అది శ్రేష్టమైనదా? సరే, అది చెడ్డదని కాదు, అది శ్రేష్టమైనదా? మరియ చేసేది శ్రేష్టమైనదా? మరియమ్మ ఎప్పుడు చూసినా కూడా యేసుప్రభు వారి పాదాల దగ్గర ఉండేదాడు. 3 సందర్భాలు లూకా సువార్తలో, ఈ మార్కు మత్తయి సువార్తల్లో ఆమె యేసుప్రభు వారి దగ్గర. ఇంతకు ముందు కూడా ఒకసారి మనం చదివాం, గుర్తుందా? ఏం చేసింది? యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? ఆయన పాదాల మీద పడింది. చదివాం కాదు ఇంతకు ముందు. సరే, ఇక ముందుకు వెళ్దాము. 9వ వచనం. ఇప్పటి వరకు జరిగిన సందర్భం ఏమిటంటే జస్ట్ యేసుప్రభు వారిని ఆమె అభిషేకించింది. సరే, చదువుదాం ఇప్పుడు 9వ వచనం నుండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక కదా, ఏంటంట, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని. ఇంతకు ముందు మనం ఒకసారి చూసామా 11వ అధ్యాయంలోని ఏమని వార్నింగ్ ఇచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు కదా పరిసయ్యులు. 56వ వచనం 57వ వచనం. ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన ఎక్కడ ఉన్నాడని ఎవరికైనా నువ్వు తెలిసి ఉన్నాడల్లా తాము పట్టుకోనట్లు మాకు చెప్పుడి అని చెప్పేసి వాడితో మాట్లాడారు కదా. అయితే ఇప్పుడు వారిలో కొందరు ఇక్కడికి వచ్చారంట. చూడండి ఏమంటున్నాడు మరి. కాబట్టి యూదులో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు కదా, లాజరును కూడా చూడడానికి వచ్చారు. సరే, చదువుదాం. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు కనుక ప్రధాన యాజకుడు లాజరును కూడా చంపని ఆలోచన చేసేది. లాజరు ఆల్రెడీ చనిపోయి తిరిగి లేచాడు. దాన్ని చూసి వీళ్ళు ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచారట. అరే, మేము ఏదో అనుకున్నాం, కానీ ఇప్పుడు చూసాం నేను నిజంగా బ్రతికున్నాడు అని చెప్పేసి పూర్తిగా యేసుప్రభు వారి వైపు వాళ్ళు తిరిగారంట. ఇంకా కింద చూసినట్లయితే వాళ్ళని విడిచిపెట్టి యేసుప్రభు వారిని వెంబడించారు అని తర్వాత చదువుతాం. అయితే ఇక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏం కలిగింది? ఇంకా విశ్వాసం వచ్చింది. వీళ్ళకి విశ్వాసం కలిగింది. ఈ యొక్క ప్రధాన యాజకులు పరిచర్యలు లాంటి వాళ్ళకి ఏం కలిగింది? ఇంకా కోపం, ఇంకా కుళ్ళు కదా. అందుకోసం పైన అన్నారు చూడండి 11వ అధ్యాయం చూడండి 48 వచ్చి చూడండి. మన ఆయనను ఇలాగూ చూచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఒక మాట్లాడుకున్నారు, ఇక్కడ జరిగింది. వాళ్ళు విశ్వాసం ఉంచేశారు, ఆయన వెంటబడి వెళ్తా ఉన్నారు. అప్పుడు వీళ్ళకి ఇంకా మంట మండింది. ఏం చేశారంట? ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని అనుకున్నారు. ఇక్కడ లాజరును కూడా అని ఇవ్వడానికి
అర్థం ఏమిటి అంటే ఇంతకు ముందు యేసు ప్రభు వారిని చంపాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరిని కూడా చంపాలి అనే ఆలోచనతోటే వారు ఉన్నారు. ఇంకా చదువు మరునాడు 12వ వచనం. మరునాడు అంటే మరునాడు అంటే తెల్లారి ఇంకొక రోజు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని, యేసు ప్రభువు వస్తున్నారని విని ఖర్జూరపు మట్టలు, మన ఊర్లోని కానీ మిగతా ఊర్లో మనం చూస్తాం కదా, ఎప్పుడు అది ఏ వారం? మట్టల ఆదివారం కదా. ఏం చేస్తారు మరి? ఇంతకుముందు శనివారం, ఇప్పుడేంటి మరునాడు అంటే? కరెక్టేనా నేను చెప్పేది? ఇంతకు ముందు మనం శనివారం దగ్గర ఉన్నాము అని చెప్పారు. ఇక్కడ మరునాడు అనే పదం వచ్చింది అంటే తెల్లారే ఆదివారం. కాబట్టి అది వాళ్ళకి మట్టల ఆదివారంగా చేసుకొని ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏం చేశారు? చదువు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, రాజు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, ఏమంటారు? ఇక జయము ప్రభు పేరిట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు. ఇక్కడ ఏమని అంటున్నారు? ఇశ్రాయేలు రాజు రాజు అని అంటున్నారు, ఒప్పుకుంటున్నారు. దేవుడు పంపించినటువంటి వాడు ఈయనే అని ఒప్పుకుంటున్నారు. కానీ సరిగ్గా ఇంకొన్ని రోజుల తర్వాత వాళ్ళే ఏం చేశారు? ఏ గొంతులైతే మా రాజు మా రాజు మా రాజు, యూదుల రాజు ఏనే, ఇశ్రాయేలు రాజు ఏనే, దేవుడు పంపబడిన రాజు ఏనే, మా మెస్సయ్య మా రాజు అని కేకలు పెడుతూ ఉన్నారో వాళ్ళే రాళ్ళేసి ఆయన కొట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఈయనకి యేసుకు సిలువ వేయాలని చెప్పేసి కేకలు పెట్టారు. అటువంటి వ్యక్తులే కదా. బందిపోటు బరబ్బాను విడుదల చేయండి, మాకు యేసు ప్రభు వారిని ఈయన్ని సిలువ వేయండి అని చెప్పేసి కేకలు వేశారు. చదువుదాం 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరిట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి, సీయోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇది ఎక్కడ చెప్పబడిన మాట అంటే జకరియా గ్రంథంలోని 9వ అధ్యాయం 9వ వచన భాగంలో అక్కడ రాయబడిన మాట అంట. ఈ మాటను వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు. అంతే ఉందా? చదువు 15వ వచనం. అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను ఎత్తుకొని దాని మీద కూర్చుండేది. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఈ మాటలు తర్వాత ఏంటంట, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసినను జ్ఞాపకము తెచ్చుకున్నారు. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చేది. ఉన్నారా జనులు? అందరూ ఉండగానే కదా యేసు ప్రభు వారు పిలిచింది, రాజరు లేచిరా అని బిగ్గరగా ఆయన కేక వేసింది కదా. వాడు సాక్ష్యం ఇచ్చారంట. ఇంకా చదువుదాం 18వ వచనం నుండి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసేనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేది కదా. ఆయన వెంట వెళ్తా ఉన్నారంట ఆయన ఎదుర్కోవడానికి. అప్పుడు పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనములయ్యాయి, ఇంత కష్టపడ్డామే వీళ్ళని యేసు ప్రభు వారి వైపు తిరగకుండా, ఇంత కష్టపడ్డామే ఆయన జోలికి వెళ్లకుండా, ఆయన వైపు తిరగకుండా, ఆయన గురించి ఇంత చెడు ప్రచారం చేశామే, అయినా కానీ వీళ్ళకి మన ప్రయాస అంతా ఏమైపోతుంది? వీళ్ళు ఆయనే వెంబడి వెళ్తా ఉన్నారు, ఆయన వెంటే వెళ్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడదు. చూడండి, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడు. ఇగో లోకమంతా ఏంటట, లోకమంతా ఆయన వెంట పోయినదని చెప్పుకొనిది. సత్సవం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు కూడా వచ్చారంట. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, ఫిలిప్పు దగ్గరకు వచ్చాడు వాడు. ఈ గలిలయుడైన ఫిలిప్పు దగ్గరకు వచ్చాడు. ఫిలిప్పు, అయ్యా మేము ఆయన చూడాలనుకుంటున్నాం, మాకు చూపి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఆయన వెళ్ళి చూడండి ఎవరికి చెప్పాడంట. ఎవరికి? చదవండి. ఫిలిప్పు వచ్చి అంద్రియతో చెప్పాను. అంద్రియ ఫిలిప్పును వచ్చి ఇద్దరును వచ్చి
యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లానే. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఆంద్రేయ, ఫిలిప్ ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్పారు యేసుప్రభు వారికి? తోదోడా నిన్ను చూడడానికి గ్రీసు దేశస్థుల నుంచి కొందరు వచ్చారు, యూదులలో కొందరు వచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు యేసుప్రభు వారు వారితో మాట్లాడుతున్నారు. చూడండి ఏమంటున్నాడు, వారందరితో చెప్తా ఉన్నాడు. ఆ పండుగ ఆరాధింపు వచ్చిన వారిలో గ్రీసు దేశస్తులు కొందరు వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పారు. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లా, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. ఇంతకు ముందు చెప్పారు కదా చాలాసార్లు, నా గడియ ఇంకా రాలేదు, ఇంకా నా సమయం రాలేదు అని చెప్పాడు కదా. ఆ గడియ రానే వచ్చింది ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండదు, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే చూడండి, యేసుప్రభు వారు ఈ మాటలను ఎందుకు చెప్తున్నారు? మరి గోధుమ ఏంది, భూమిలో పట్టడం ఏంది, చచ్చిపోవడం ఏంది, వాళ్ళ ప్రాణాన్ని ద్వేషించడం ఏంది, ఇదంతా ఏంటి అంటే, పైన కొందరు వచ్చారు అని ఉంది కదా, వారిలో కొందరు విశ్వాసం ఉంచారు. వారితో పాటు అవిశ్వాసులు కూడా ఉన్నారు. ఎవరు? ఈ పరిచయులు కావచ్చు, ఈ ప్రధాన యాజకులు కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు. అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి వాళ్ళకి ఎలా చెప్తున్నారు. ఒట్టిగా నా ఏమంటే రావడం కాదు, ఒట్టిగా నా ఎంట తిరగడం కాదు, ఏదో ఒక అద్భుతం చేశాడని, లాజరు చనిపోయి తిరిగి లేచాడని అదొక్కడ చూడటానికి రావడం కాదు, ఒట్టి అద్భుతాల కోసం రావడం కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, గోధుమ గింజ భూమిలో చనిపోతేనే క్రీస్తులో చనిపోవాలి. నువ్వు నేను ఎలా మన మారు మనసు అనుభవంలో మనం బోధలు చేస్తూ ఉంటాం కదా, మనం చెప్తా ఉంటాం కదా, వింటా ఉన్నాం కదా చాలాసార్లు. ఈ లోకంలో మనం చచ్చిపోవాలి. నువ్వు మారు మనసు పొందిన తర్వాత బాప్తిజం ఇచ్చేటప్పుడు నీ సేవకుడు నిన్ను ఏమని ప్రశ్నించాడు? చెప్పాలి సమాధానం. ఈ లోకంలో చనిపోయి క్రీస్తులో మరలా నూతన జీవితం కదా, ఏమిటది? మరలా తిరిగి జన్మించడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఈ లోకంలో లోకాశలలో చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నావా అని అడిగారు కదా. ఆ మాట గుర్తుంచుకోండి. ఏమంటున్నాడు మరి? గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు చదివేది కండి, చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. మరి ఆయన వెంబడించాలంటే ఏం చెప్పాడు? నా నిమిత్తం తన ప్రాణాన్ని సహితం కూడా ఏం చేసుకోవాలి? ద్వేషించుకోవాలి. తన అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను కదా, ఎవరినైనా సరే ఆయన నిమిత్తం ద్వేషించాలి కదా. అయితే అందుకోసమే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి వీళ్ళు ఏంటికి వచ్చారు? మరి ఆయన వెంబడించడానికి వచ్చారా? వెంబడిస్తున్నారా? కొందరు వెంబడించారు, అక్కడ రాయబడి ఉంది. మరి ఫిలిప్ అంద్రేయ మాత్రమే కాదు, అక్కడ ఉన్నవారు ఈ పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎక్కడ ఆయన సంపాదన చూస్తున్నారు కదా. మరి వాళ్ళు ఆయన అంగీకరించారా? వెంబడించారా కదా. అందుకే మాట్లాడుతున్నారు చూడండి. ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు. వీళ్ళు ఉంటున్నారా? యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారా? రేపటి దినాన కొన్ని రోజుల తర్వాత ఆయన శిలో మరణానికి వెళ్ళారా అందరూ? ఆయనతో పాటు అందరూ చనిపోవడానికి వచ్చారా? అన్నాడు తోమ. ఇంతకు ముందు మనం చదివాం ఏమని? మనమంతా కలిసి వెళ్దాం బాండి ఆయనతో పాటు చనిపోవడానికి ధైర్యంగా. పేతురు అన్నాడు, నేను నీ కోసం నా ప్రాణమైన ఇస్తా గాని
నువ్వు నాకు తెలియదని అబద్ధం అన్నయ్యా అని అన్నాడు. ఇచ్చాడా ప్రాణాన్ని అప్పుడు? తర్వాత ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నేను అనేది, నేను దాని గురించి మాట్లాడుతాను. చూడండి ఏమంటున్నాడు, అప్పుడు నేను ఎక్కడ ఉండును నా సేవకుడు అక్కడ ఉండను. ఎప్పుడు? గోధుమ గింజ భూమిలో పడి చనిపోయినప్పుడు, నువ్వు నేను విస్తారంగా ఫలించినప్పుడు ఆయనను మనం వెంబడిస్తాం. సరే చదువుదాం ఇంకా. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతని గణపరచు, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది కదా. ఇక్కడ ఏమంటున్నాడు మరి ఇప్పుడు ఈ మాట, ఒకడు నన్ను సేవిస్తే ఎవరు కనపరుస్తారు? నా తండ్రి కనపరుస్తాడు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందు, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు. ఈ మాట అర్థమవుతుందా? యేసుప్రభు వారు తండ్రితో అంటున్నాడు ఏమని, తండ్రి గుర్తుందా ఈ మాట? మత్తయి సువార్త 27వ అధ్యాయమా చూడండి, 39వ వచనం. 26:39 వచనం. ఏమంటున్నాడు? నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఇక్కడ కూడా చూడండి ఎలా అంటున్నాడు, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా కదా. మానవునిగా ఉన్నాడు. దీని అర్థం ఏంటి అంటే, చనిపోవడానికే వచ్చాడు కదా, భయపడతాను ఏంటి అని కాదు దాని అర్థం. ఆయన 100% మానవుడు, 100% దేవుడు కాబట్టి, మనిషి కుమారుడు, మనిషిగా ఉన్నాడు కాబట్టి కొట్టినప్పుడు దెబ్బ తగులుతుంది కదా. నొప్పి అనేది ఆయనకు ఉన్నది, ఆ బాధ ఆయనకు ముందుగానే తెలుస్తుంది అనమాట. చదువు. అయినను నీకోసరమే, ఇందుకోసరమే నేను వచ్చిందే ఇందుకోసం. నీ చేతనైతే, నీకు ఇష్టమైతే తప్పించాయా? లేదు, నీ ఇష్టమే జరగాలి. నేను వచ్చిందే ఇందుకోసం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తర్వాత తండ్రి నీ నామము ఘనపరచుమని, మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. అర్థమవుతుందా? యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు, తండ్రి నీ నామాన్ని మహిమపరచు. అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందంట. ఏమని? నేను ఇంతకు ముందు మహిమపరిచాను, మరలా దానిని మహిమపరుస్తాను అని చెప్పేసి ఒక శబ్దం వస్తే వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, మీరు గుర్తుంచుకోవాలి, ఈ యొక్క అధ్యాయంలో మనము కొంత డివైడింగ్ అంటే విభజన అనేది మనం చూస్తాం. ఎవరో మొట్టమొదటిగా మరియా, యోధా. సరే, మరియా మార్త అనుకోండి. సరే, మరియా చేసిన పని ఇంకా యోధా చేసిన పని కదా, వీళ్ళిద్దరిని డివైడ్ చేసినట్లు మనం చూస్తాం కదా. ఆమె చేసింది మంచి కార్యం, వీడు దొంగ ఉన్నాడని చెప్పేసి యేసుప్రభు వారు మాట్లాడారు. ఇంకా చూసినట్లయితే ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసేవారు ఉన్నారు కదా. అలా దీన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు మరి, ఇక్కడ రెండు రకాల మనుషులు కూడా వాళ్ళు రెండు మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, కాబట్టి అక్కడ నిలిచుండి వినిన జన సమూహము ఉరిమింది, ఉరుమొచ్చింది పెద్దగా అని అనుకున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు, మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడినని అని. అందుకు యేసు, ఈ శబ్దం నా కోసం రాలేదు, మీ కొరకే వచ్చింది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. అర్థమవుతుందా? తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఎటువంటిది? పరిశుద్ధ సంఘమును అపవిత్రమైన లోకము నుండి ఏర్పరచాడు. ఏర్పరచలేదా నిన్ను నన్ను మరి అపవిత్రమైన జీవితం నుంచి, మలినమైనటువంటి జీవితం నుంచి ఏర్పరచలేదా? దుర్మార్గులు ఉన్నారు లోకములో, వారందరి నుంచి కూడా ఏర్పరిచి నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదా? ఆయన ప్రేమించాడు, ఆయన ఏర్పరిచాడు కదా. ఆయన చూడండి ఎందుకోసం ఇప్పుడు తీర్పు జరుగుతుందంట. చూడండి, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు
ఆకర్షించుకుంటూ చెప్పాను అని చెప్పాను కదా. ఇంకా చదువు. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జన సమూహం క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమే. అర్థమవుతుందా? యేసుప్రభువు వారు ఏం చెప్పారు? మరి ఇక్కడ ఏమంటున్నారు? నేను ఎత్తబడతాను, నేను మరణించి తిరిగి లేస్తాను, అప్పుడు అందరినీ నేను ఆకర్షించుకుంటాను అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు అంటా ఉన్నారట, అదేంటి చనిపోతావు, అదేంటి ఈ లోకాన్ని వదిలిపెట్టి పోతావా, నువ్వు ఎల్లప్పుడూ ఉంటావని ధర్మశాస్త్రం చెప్తుంది. ఎక్కడ చెప్పింది మరి? ఒకసారి చూడండి కీర్తన గ్రంథం కీర్తనలు 72వ అధ్యాయం 17వ వచనం. డెబ్బై 72వ అధ్యాయం 17వ వచనం. అతని పేరు నిత్యము ఇది గుర్తుపెట్టుకోవాలి. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్న 89వ అధ్యాయం ఇక్కడే 36 వచనం చూడండి. 89:36. ఇవన్నీ కూడా యేసుప్రభువు వారి గురించి చెప్పబడినటువంటి మాటలు. చంద్రుడున్నంత కాలము అది నిలుచునని మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడినది. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేశాను. ఇక్కడ 110వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇక్కడ చెప్పబడిన మాట, లేదా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇక్కడ రాయబడింది. ఇక్కడ చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఏలైనా 6వ అధ్యాయంలో ఏలైనా మనకు శిశువు పుట్టను అని యేసుప్రభువు వారి గురించి చెప్తూ 7వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఏంటిది? సర్వకాలము దావీదు సింహాసనం అంటే ఒకసారి చెప్పాను మీకు ఆల్రెడీ. యోధా గోత్రం నుండి వచ్చినటువంటి మన యేసుప్రభువు వారు కదా, ఆ గోత్రం నుంచి ఒక రాజు రావాలి. ఆ రాజు వచ్చాడు. మరి నువ్వు రాజు కదా, నువ్వు ఎప్పటికీ ఉంటావని పాత నిబంధనలు ఇప్పుడు చదివాం కదా. ఏమన్నది? సర్వకాలము దావీదు రాజ్యమును, దావీదు సింహాసనము రాజ్యమును నేను నియమితును అని చెప్పేసి ధర్మశాస్త్రంలో ఉన్నది కదా. క్రీస్తు మాతో ఎల్లప్పుడూ ఉంటాడని రాయబడింది కదా. నువ్వేంటి మధ్యలోనే పోతా అంటున్నావు, ఇంకో 6 రోజుల్లో చనిపోతా అంటున్నావు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. చదువుదాం ఇంకా యోహాను సువార్త. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు ఇంకా కొంతకాలము మీ మధ్య ఉంటాను. ఇక్కడ వెలుగు, ఆయనే వెలుగు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. ఏంటి మరి? ఎల్లకాలం ఉంటదా? మరి చెప్పండి, ఏమంటున్నాడు? కొంతకాలము మీ మధ్య వెలుగు ఉండును. ఈ మాట ఎలా అంటే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉన్నది. ఎవరికైనా గుర్తుందా? ఒకవేళ చదువుతారా? ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచన భాగంలో దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని. దీని అర్థం ఏమనుకుంటున్నారు మరి?
దీనికి అర్థం ఏమనుకుంటున్నారు? నిజమే, ఆయన కృపామయుడే, ఆయన దయామయుడే, ఆయనకు ఓర్పు ఉన్నవాడే, ఆయన సహనం కలిగిన వాడే, ఆయన ఓర్చుకుంటాడు. నువ్వు నేను తప్పులు చేస్తున్నా కూడా ఆయన క్షమిస్తాడు, క్షమాగుణం కలిగిన వాడే. మరి ఏంటి, ఎన్ని తప్పులు చేసిన అంతేనా? ఎప్పుడు ఆయనకి వాదిస్తూనే ఇలాగే చెప్తానే క్షమిస్తూనే ఉంటాడా కదా? ఒక సమయం అనేది ఉన్నది ఆయనకు కూడా. కాబట్టి ఇక్కడ అందుకే ఆయన అంటున్నాడు ఏమని, ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు, చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీ వెలుగుగా మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు. ఇక్కడ వెలుగు సంబంధులను ఉంది, ఇంగ్లీష్ లో భలే ఉంది, సన్స్ ఆఫ్ లైట్ అని, వెలుగు కుమారులు అని. మరి ఈ వెలుగు ఎవరు? సూర్యుడా? దేవుడే. దానికంటే ఇంకా మంచిగా మనం యేసు అని మనం చెప్పవచ్చు కదా. యేసు ప్రభు వారు చాలా సార్లు చెప్పారు. 8వ అధ్యాయం 12వ వచన భాగంలో గుర్తున్నదా? నేను లోకమునకు వెలుగు. ఇక్కడ ఇదే 12వ అధ్యాయంలో 46వ వచనంలో కూడా ఆయన చెప్తాడు, చదువుతారా? నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని. సరే చదువుదాం ఇక్కడ నుంచి. మీరు వెలుగు సంబంధులైనట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి అని చెప్పాడు. తర్వాత యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా ఆగి ఉండేది. ఎందుకు? చెప్పాలి. యేసు ఈ మాటలు వారితో చెప్పి ఆయన దాక్కున్నాడంట. ఎందుకు? నాకేం అడగమని నా గడియ వచ్చిందని. కానీ పస్కా బలి పశువుగా మన కోసం ఆయన వచ్చాడు కాబట్టి కదా, కరెక్ట్గా పస్కా రోజున అంటే ఆ శుక్రవారం సాయంత్రమున లేదా శుక్రవారం మధ్యాహ్నం సమయమున కదా సరిగ్గా చనిపోవాలి. అది దేవుడు నిర్ణయించిన సమయం. వీడెవరు చంపడానికి ఇప్పుడు? అంతే కదా, వాళ్ళెవరు చంపడానికి కదా. అందుకోసం తను తాను కాపాడుకోవాలి కదా ఆ సమయం వరకు. ఇంకా ఆయన శిష్యుల పాదాలు కడగాలి, మా నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన ఏమని ఉంది ఇక్కడ, యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండేది. ఇంకా చదువుదాం. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను కదా, ఎన్ని అద్భుతాలు చేశాడు. మనమే 7 అద్భుతాలు ఇందులో చదివాం. తెలుసా? ఒకటే చెప్పగలరు ఎవరైనా? నేను పోయినసారి అయ్యగారు చెప్పారు, కొన్ని ప్రశ్నలు తయారు చేయ బాబు అడుగుదామని చెప్పేసి. నేను ఇంకా తయారు చేయలేదు, తయారు చేస్తాను. చెప్తారా? ఇదే యోహాను సువార్తలో ఈ 11 అధ్యాయాలలో 11 అధ్యాయాల వరకు ఆయన చేసిన 7 అద్భుతాలు చెప్పగలరా? పోయినసారి కూడా అడిగాను, పోయిన ఆదివారం. మొదటి అద్భుతం అది, కానా విందులో నీటి ద్రాక్షారసం మార్చింది. రెండవది సరిగ్గా చెప్పాలి, 38 సంవత్సరాలు లేదు 4వ అధ్యాయంలో ఒక అద్భుతం ఉన్నది. ఒక ప్రధాని కుమారుణ్ణి ఆయన స్వస్థపరిచాడు. ఇంకొకటి ఆయనే అదే బెతెస్దా కొనేటి దగ్గర 5వ అధ్యాయం. తర్వాత జరిగింది ఏంటి? సమరయ స్త్రీకి స్వస్థత ఏం చేయలేదు, అద్భుతం ఏం చేయలేదు. గుడ్డివాని కళ్ళ తెరిచింది. సరే, ఈ 7 అద్భుతాలు ఈ యొక్క యోహాను సువార్తలో మనం చూస్తాము. అయితే యేసుప్రభువు ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే, అరే ఇన్ని అద్భుతాలు చేశాయి కదా, మనం ఇక్కడ చూసింది ఏడే. మిగతా పత్రికలు చూసినట్లయితే ఒకసారి ఇదే యోహాను సువార్త చివరి వచనం చదవండి. మనం అయిపోతుంది అని కాదు, కానీ ఆ ఒక్క మాట చదివితే కొంచెం దీనికి అర్థమవుతుంది.
యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు గాని వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు చెప్పండి, లైబ్రరీ కాదు, ఈ లోక జ్ఞానం రాయడానికి కొన్ని లైబ్రరీలు ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా లేని చోట చాలా మిగిలిపోయి ఉంది ప్రపంచం. లైబ్రరీలో లేకపోతే పుస్తకాలు లేని స్థలం చాలా ఉంది ఇంకా. కానీ దేవుడు చేసిన కార్యాలు, ప్రత్యేకంగా ఇక్కడ యేసు చేసిన కార్యాలు ప్రతి దానిని వివరించి రాస్తే అట ఈ భూలోకం కూడా సరిపోదు. అన్ని అద్భుతాలు చేశానే, అయినా మీలో ఒక్కరైనా సరే నా ఎందుకు విశ్వాసం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. చదువు చివరి 10 వచనాలు మనకు ఉన్నాయి, చదువు త్వరగా. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైదు. సరే, కింద నుంచి చదువుదాం. 38 వచ్చి, ప్రభువా మా వర్తమానం వినిడవాడెవడు, నమ్మిన వాడెవడు, ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు అట్లు జరిగేను, ఇది జరిగేను. ఏంటంట ఈ మాట ఎక్కడ చెప్పబడింది? మరి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ చెప్పబడింది. సరే, చదవనక్కర్లేదు. సరే, ఇంకా ముందుకెళ్దాం. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలయనగా 6వ అధ్యాయం యెషయా గ్రంథం 9-10 వచనాలు చదవండి ఒకసారి. ఆయన నీవు పోయి నా జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుదురు. ఎల్లప్పుడూ వింటానే ఉంటారు. వాళ్ళకి చర్చ లేదనుకోండి, ప్రతి ఆదివారం వాక్యం వింటానే ఉంటారు, కానీ గ్రహించకుందురు. ఇంకా ఎప్పుడు చూస్తానే ఉంటారు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవితో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము, మఠంలో కొవ్వు బాగా తినుంటారంటారా వీళ్ళు? ఏమైందంట? వాళ్ళ హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్తాను. ఈ లేఖనం నెరవేర్చబడడానికి వీరు ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. సరే, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. మరి వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచింది. అంతే కదా. మరి ఎవరు ఆయన్ని చంపడానికి ప్రయత్నించకపోయారనుకో, ఆయన ఎలా మరి? ఆయన మరణం, ఆయన ఎవరు చంపాలి కదా ఖచ్చితంగా. ఆయన చంపాలి, సిలువ వేయబడాలి, రాళ్లతో కొట్టబడాలి, దెబ్బలు తినాలి నీ నా పాపం కోసం. అప్పుడే ఆయనకు మరణం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది. కాబట్టి ఆయనను వ్యతిరేకించేవారు కూడా ఉండాలి, అంతేనా? ఆయన తృణీకరించేవారు కూడా ఉండాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచని వారు కూడా ఉండాలి. ముందే చెప్పబడింది. యెషయా గారు ఎన్నో అధ్యాయం చదివిన 6వ అధ్యాయం కదా, ఆ 6వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షత లాగా ముందుగానే ఆయన తెలుసుకొని ఆయన చూసి ఈ మాటలు రాశాడు ముందే. అర్థమవుతుందా? ఏమని? ఆ రోజున ఆయన కొట్టి చంపుతారు, అటువంటి వారు ఉన్నారు అని అనేటువంటి ప్రవచనం అన్నమాట. సరే, చదువుదాం ఇంకా. ఏమంటున్నాడు ఇది చదువుదాం ఒకసారి. మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. అదేంటి మరి? ఇక్కడ దేవుడు మనుషులను అట్లా కఠినపరచడం తప్ప పాపం కాదా? పాపమేనా? యేసుప్రభు వారిని ఎవరైతే కొట్టి చంపాలో వారిని కఠినపరచడం దేవుడు అది తప్పు కాదా? ఆయన చేసింది ఇక్కడే రాయబడి ఉంది కదా, వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయాన్ని కఠినపరిచాడు అని.
ఫరో హృదయము కఠినపరచబడ్డది. ఎప్పుడు తనను తాను మొదటిగా కఠినపరుచుకున్నాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించడం ఆయన ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరిచాడు. అక్కడ పాత నిబంధనలు నిర్గమకాండ 12 అధ్యాయాలు. అయితే ఇక్కడ ఈ మాట కూడా దేవుడు వారిని కావాలని దానికి నిర్ధారించడం కాదు, కానీ వారు ఎన్నుకున్న మార్గం అది కదా, వారి హృదయం ఎన్నుకున్న ఆలోచన అటువంటిది. సరే చదువుదాం ఇంకా. అయినను అధికారులు కూడా అనేకులు, పైన వచ్చిన చదవలే కదా, 41 వచ్చిన యెషయా ఆయన మహిమను చూచినందున కదా, ఆయన చూచాడంట, చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పారు. అయినను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ విన్నారంట, విశ్వాసం ఉంచారంట, కానీ భయపడ్డారు సమాజానికి. ఏమని? ఇంకోరేమో ఈనాడు ఎంతమంది ఉన్నారో తెలుసా? మందిరానికి రావటము మా సమాజంలో నుంచి, మా కులంలో నుంచి, మా మతంలో నుంచి, మా యొక్క ఇంటి పేరుతో ఇంటి వాళ్ళ నుంచి వెలివేస్తారేమో అని భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా కదా. వీళ్ళు భయపడ్డారు. వీళ్ళు భయపడి ఏం చేశారంట? ఆయనను వాళ్ళకు భయపడి ఏం చేశారు? వీళ్ళు ఏంటది ఒప్పుకోలేదు. అందుకోసమే చాలా సార్లు మనం వింటా ఉంటాం ఈ మాట, గుర్తున్నదా? ఆత్మను చంపు దేవునికే భయపడుండ కానీ ఆత్మను శరీరాన్ని చంపే దేవునికి భయపడన కానీ శరీరాన్ని చంపే మనుషులకు భయపడొద్దు అని. వీళ్ళు భయపడ్డారు. మమ్మల్ని ఎక్కడ వెలివేస్తారేమో, మమ్మల్ని ఎక్కడ దూరం చేస్తారేమో సమాజం నుంచి. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించేది. ఇది పరిశీలన మన జీవితంలో కూడా. దేవుని మెప్పును కోరుకుంటున్నామా? దేవుని సంతోషపెడుతున్నామా? మనుష్యులను సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవిస్తున్నాము. ఇది చాలా ప్రాముఖ్యం. చదువుదాం ఇంకా. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా, నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నడవగా చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కాడు. నేను చెప్పిన మాట అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును కదా. ఇంతకుముందు చెప్పాడా మరి యేసుప్రభువు వారు? చెప్పారా? ఏమని? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, నా యందు విశ్వాసం ఉంచితేనే మీకు నిత్య జీవం అని. లేకపోతే 3వ అధ్యాయంలోని వెలుగు గురించి మాట్లాడుతూ ఏమన్నా 3:19లోని ఇంతకుముందు చదివాం కదా. ప్రతివాడు వెలుగును ద్వేషించును, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని. ఇదే మాట కదా అక్కడ యేసుప్రభువు వారు అన్నది పైన, నేను లోకములోనికి వెలుగుగా వచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు వారి? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించు. దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునొద్దకు వచ్చును కదా. ఇక్కడ ఎవరైతే వెలుగునొద్దకు రారో, ఎవరైతే ఆయన అంగీకరించరో ఆ తీర్పు ఆయన ఇచ్చాడు ఆల్రెడీ. చదువు ఏంటిది? అంత్యదినమందు పునరుద్ధానం. ఏలైనగా నా అంతటా నేనే మాటలాడటలేదు,
ఏం మాట్లాడవలను. సరే సరే, అది ఇదే మాట. ఈ మాటకు నాకు ఇప్పుడు కనపడింది వాక్యం చదువుతాను. 6వ అధ్యాయం 40 భాగంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును కదా. ఎవరైతే ఆయన అంగీకరించారో వారికి ఇచ్చేటువంటి పనిష్మెంట్, ఆ జడ్జిమెంట్, ఆ తీర్పు ఎప్పుడంటది? అంత్య దినమున. ఏమనిచ్చింది ఇక్కడ? ఏమంటున్నాడు? అంత్య దినముందు వానికి తీర్పు తీర్చును. చదువు 49వ వచనం, ఈ 2వ వచనం. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడుతుంది, నేను ఏమనవలను, ఏమి మాట్లాడవలను దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి. చూడండి ఎంత ప్రతిమానుకున్నట్టు చెప్తున్నాడు. చూడండి యేసుప్రభువు వారు వాళ్ళతో, అయ్యా నేను చెప్పేది నా సొంతంగా చెప్పట్లేదు, నన్ను తండ్రి పంపాడు, నన్ను ఇక్కడికి పంపాడు. నేను ఏం మాట్లాడాలో, ఏమనాలో, ఏం అనకూడదు, ఎలా నడవాలో, ఎలా చేయాలో, ఎవరిని స్వస్థపరచాలో, ఎప్పుడు స్వస్థపరచాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఇవన్నీ నా తండ్రి చెప్పాడు. నా తండ్రిని విశ్వసిస్తున్నారా మీరు? వాస్తవానికి ఆయన చుట్టూ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆ యూదులు కేవలము యెహోవా దేవుని ఒక్కడే నమ్మేవారు. ధర్మశాస్త్ర బోధకులు కదా వాళ్ళు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఈ మాటలను పట్టుకొని ఇక ఆయనే దేవుడు. సరే, ఆయనే దేవుడు, కానీ మనకు తర్వాత ప్రత్యక్షపరచబడినటువంటి విషయం ఏమిటి కదా? యేసుప్రభువు వారు అద్వితీయ దేవుని కుమారుడని, ఆయన దేవుడై ఉన్నాడని మనము చాలాసార్లు చూసాం. అయితే ఇక్కడ యేసుప్రభువు వారు దేవుడు అంటే వాళ్ళు అంగీకరించట్లేదు. అంగీకరించారా? లేదు. ఆయన సంపాదన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే యేసుప్రభువు వారు వారితో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు కదా, ఆ తండ్రి మాత్రమే మీకు దేవుడు అనుకుంటున్నారు కదా, ఆ తండ్రి నన్ను పంపాడు, ఆ తండ్రి పంపితేనే నేను ఈ భూలోకంలోకి వచ్చాను అని చెప్పేసి ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏమి మాట్లాడవలను, దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞించున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పు ప్రకారం చెప్పుచున్నానని కదా. తండ్రి ఏవైతే ఆయనకు ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా నెరవేర్చడానికి యేసుప్రభువు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన చెప్పాల్సిందంతా చెప్పాడు, చేయాల్సిన బోధంతా చేశాడు. కానీ వారిలో కొందరు అంగీకరించలేకపోయారు. కొందరు కాదు, ఆయన మరణించే సమయానికి వచ్చేసరికి ఆ శిలువ మీద అందరూ కూడా రాళ్ళేశారు కదా. ఎప్పుడైతే ఆయన పునరుద్ధారుడై మరలా తిరిగి లేచాడు, అప్పుడు తన శిష్యులతో ఆయన మాట్లాడటం ద్వారా, పరిశుద్ధాత్మను వారిలోకి పంపుట ద్వారా వారు ఇంకా బలమైన పరిచర్య వాళ్ళు చేయగలిగారు. వారి ప్రాణాల సహితం ఇవ్వగలిగారు. ఈనాడు నీ హృదయం ఎలా ఉన్నది? దేవుడు మాట్లాడుతున్నాడు యోహాను సువార్త ద్వారా. కేవలం ఏదో ఈ పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవటం లేదు, ఏదో చెప్తున్నాడులే అనుకుంటే ప్రియమైన అక్క, చాలా పొరబడుతున్నావు, జాగ్రత్త. మనం ఇందులో నేర్చుకునబోయే ప్రతి పాఠం కూడా అది మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇందులో మనం చదివాం ఆ యొక్క మరియమ్మ గారిని, ఆ స్త్రీని, ఆ మరియ ఏ విధముగా యేసుప్రభువు వారికి పరిచారం చేసిందో, యేసుప్రభువు వారిని ఏ విధంగా అభిషేకించిందో మనం చూసాం. ఎంత మంచి పేరు ఆమె సంపాదించుకున్నది కదా. బైబిల్లో రాయబడి ఉంది కదా, ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం కావచ్చు, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం కావచ్చు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఈ మరియ దగ్గర రెండు ఉన్నాయి. ఏమన్నది? సుగంధ తైలం అంటే ఏంటి? మంచి వాసన వచ్చే సెంట్ కదా. ఈ స్త్రీ దగ్గర రెండు ఉన్నాయి, అత్తరు ఉన్నది, ఇంకా మంచి పేరు ఉన్నది. మరి నాడు నీకు ఆ మంచి పేరు కలిగి ఉన్నట్లయితే నీ దగ్గర ప్రత్యేకంగా సెంటు బాటిల్ ఉండాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్న సువాసన వెళ్ళిపోతుంది. ఆ మంచి అనేటువంటి ఆ సువాసన నీ చుట్టూ వ్యాపిస్తుంది. ఆ స్త్రీ దగ్గర ఉన్నటువంటి ఆ అత్తరు గుడ్డి ఇల్లంతా నిండెను అని మనం చూసాం కదా. పాటలు కూడా వింటాం కదా, ఆ భోజన పంక్తిలో
సీమోను ఇంటిలో అభిషేకము చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ కన్నీళ్లతో పాదాలు కడిగింది ఎవరు? ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఆమె కూడా తన జుట్టుతోటి ఏం చేసింది? యేసుప్రభు వారి యొక్క ఆ పాదాలు తుడిచింది కదా. సువాసన, ఇల్లంతా సువాసన వస్తుందా? నీ ఇంట్లో సువాసన? ఏ వాసన? ఆదివారం కదా మటన్ వాసన వస్తుందా? చికెన్ సువాసన వస్తుందా? మసాలా వాసన వస్తుందా? లేదా స్నానం సరిగ్గా చేయక నా చెమట వాసన వస్తుందా? పళ్ళు సరిగ్గా రుద్దుకోక నా నోట్లో వాసన వస్తున్నాయా? ఏ సువాసన గురించి మాట్లాడుతూ ఉన్నాడు? వస్తుందా నీ ఇంటిలో నీ సువాసన? నీ కుటుంబంలో ఉన్న వారికి తెలుస్తుందా నీ మంచి వాసన? మారు మనసు పొందుకున్నావు కదా, తిరిగి జన్మించావు కదా, నూతన సువాసన నీ నుంచి వస్తుందా నీ కుటుంబంలో? చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. నిజంగా ఆ స్త్రీ, ఆమెను వారి చుట్టూ ఉన్నవారు ఎంత సనుకున్నా కూడా ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలే. అంత తగ్గింపు, అంత విధేయత, అంత సైలెంట్గా ఉండి ఆయనతో మాత్రమే ఆమె మాట్లాడుతూ ఉన్నది. అలా చుట్టూ ఉన్న జనంతో పట్టింపు లేదు. నువ్వు దేవునికి అట్టి హృదయాన్ని కలిగి ఉన్నావా? దేవునికి ఇచ్చే విషయమా కావచ్చు. నీ చుట్టూ ఉన్నవారు ద్వేషిస్తారు నువ్వు మంచి పని చేస్తే. నిన్ను ఇంకా నీ చుట్టూ ఉన్నారు ప్రేమిస్తున్నారు అంటే దానికి కారణం నువ్వేదో మంచి వ్యక్తివని కాదు, నీలో నాలో మంచి లక్షణాలు ఉన్నాయని కాదు. మనం జీవించే జీవితం, ఈ క్రైస్తవ జీవితం ఇంకా సరిపోవట్లేదని అర్థం. మనం ఆయనను ప్రేమించడం లేదని అర్థం. నిజంగా నువ్వు ఆయన ప్రేమించగలిగితే లోకం నిన్ను ద్వేషిస్తుంది. మరియను సనుక్కున్నట్లు, శిష్యులను చంపినట్లు, యేసుప్రభు వారిని రాళ్లతో కొట్టి చంపినట్లు నిజంగా నువ్వు నేను మంచి పరిశుద్ధ జీవితం, ఆ సువాసన కలిగిన జీవితం మనం జీవించినట్లయితే లోకం మనల్ని ద్వేషిస్తుంది. దేవుడు యేసుప్రభు వారు ఈ భూలోకంలోనికి సమాధానం ఇవ్వడానికి రాలేదు, అంతేనా? ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఖడ్గం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఈ భూలోకానికి వచ్చింది ఏదో 2 బోధలు చేసి అందరికి దీవెనలు ఇచ్చి వెళ్ళిపోవడానికి కాదు. నీతిని అవినీతిని వేరుపరచడానికి, గొర్రెలను మేకల నుండి వేరుపరచడానికి, ఈ లోకంలో ఉన్న అన్యులలో లేదా దేవుని ఎరుగని వారిలో నుండి, దేవుని ద్వేషించే వారిలో నుండి, దేవుడంటే భయం లేని వారిలో నుండి, దేవుని మాటలు పెడచెవిన పెట్టే వారిలో నుండి నిన్ను నన్ను వేరుపరచడానికి ఆయన వచ్చాడు. వెలుగుగా వచ్చాడు. చదివాం కదా, లోకములో ఉన్నవారు చీకటిలో నడవకుండానట్లు వెలుగునొద్ద నడుచున్నట్లు, వెలుగులోనికి వచ్చినట్టు నేను వెలుగుగా వచ్చాను. కాబట్టి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి మాత్రమే వచ్చాడు. మరి దీనిలో నీ ప్రధాన పాత్ర ఏమిటి? ఆయన అంగీకరించడం, ఆయన దేవునికి అంగీకరించడం, నీ మనస్సు పూర్తిగా ఆయనకు సమర్పించడం. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకో. వ్యక్తిగత ప్రశ్న, ఆమె స్త్రీయే కావచ్చు, కానీ పురుషులమైన మనమైనా సరే, స్త్రీలైన మీరైనా సరే, నిజముగా ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాము. నిజమే, ఆమె ఖర్చు చేసిన ఆ అత్తరు గుడి 1 సంవత్సరం అంతా సంపాదన. దాన్ని లెక్క చేయలేదు. కానీ నువ్వు నేను ఆయన కోసం ఒక్కరోజు ఆయనకు కేటాయించలేకపోతున్నాం. ఆమె జీవిత సంపాదన అంతా, 1 సంవత్సర ఆదాయం అంతా దేవునికి ఇచ్చింది. నువ్వు నేను ఒక్కరోజు దేవునికి ఇవ్వగలుగుతున్నాను. సేవకులు ఇక్కడ నుండి మాట్లాడుతూ ఉన్నారు, బోధన చేస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలు కనీసం చెవులిస్తున్నారు. మన హృదయాన్ని ఇస్తున్నామా దేవునికి సమయం ఇస్తున్నామా? వారంలో ఒక్కరోజు ఇది చాలా ప్రాముఖ్యం అక్క. దీన్ని ఒట్టిగా వదిలేయడానికి వీల్లేదు.
నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమించగలిగితేనే, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన విశ్వసించగలిగితేనే దేవుని రాజ్యంలో నీకు చోటన ఒక ఇస్తావా నీ హృదయాన్ని దేవునికి నిజంగా ప్రార్థన చేసుకుందాం. ఒక మరియవరి ఆయన నీకున్న సమస్తం ఆయనకి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ఆమెను దీవించాడు. సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె జ్ఞాపకార్థముగా ఉండును, ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును అని యేసు ప్రభువారు ఆమెకు సాక్ష్యం ఇచ్చారు. ఆమెను గురించి మాట్లాడారు. ఆ సువాసన నీలో ఉన్నదా ప్రియా సహోదరి అక్క? ఆ సువాసన కలిగి ఉండాలి. పరిశీలన చేసుకుందాం. అతి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ శ్రేష్టమైన పాదాలకు వందనాలయ్యా. ప్రభువా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో అయా మరియ జీవితాన్ని మాకు చూపించారు. నిజముగా ప్రభువా, ఆమె తనకున్న ఆ యొక్క మిక్కిలి విలువ గల అత్తరు జటామాంసి తండ్రి మీ పాద పరిచర్యకు సమర్పించింది దేవా. అయ్యా నిజంగా ప్రభా, మాకు కలిగి ఉన్నది నీ పాదాల చెంత పెడితే, మాకు కలిగి ఉన్న ఈ జీవితము మీ పాద సేవలో మేము ఖర్చు పెట్టగలిగే మనసు మాకు ఇవ్వయా తండ్రి. నీ మాట వినే స్వభావాన్ని దయచేయండి తండ్రి. మీరు వచ్చిన పని వ్యర్థము కాదు కదా యేసయ్య తండ్రి. మీరు మీ కుమారుడు పంపిన పని వ్యర్థము కాదు కదా దేవా. లోకంలో నుండి మమ్మల్ని వేరుపరచడానికి వచ్చారు. మరలా మేము లోకంలోనికి వెళ్ళడానికి వీల్లేదా? మేకలలో నుండి గొర్రెలను సెపరేట్ చేసినట్లు మమ్మల్ని తండ్రి మీ గొర్రెల దొడ్డిలోనికి ఆహ్వానించారు దేవా. అయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రభా, మరలా మేము ప్రభా ఈ లోకంలో వెళ్ళొద్దు తండ్రి. మీ మాటకు లోబడి ఉండడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు తోడుగా ఉండండి ప్రభు. నాయన అవినీతి గల జీవితం, అయా అపవిత్రత గల జీవితం నుండి తండ్రి ప్రభా మమ్మల్ని వేరుపరిచారు ప్రభా. మా యొక్క పరిశుద్ధత, మీరు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధత, మేము తిరిగి జన్మించిన తర్వాత మీరు మాకు ఇచ్చిన ఈ సువాసన మా కుటుంబం అంతా, మా గ్రామం అంతా, మా చుట్టూ తండ్రి ప్రభా ఉన్న వ్యక్తుల చుట్టూ తండ్రి అయా ఈ సువాసన పరిమళించినట్టు ప్రభా అయా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. అటు జీవితాన్ని మాకు అనుగ్రహించండి. అన్ని విషయాలు తోడుగా ఉండి ఈ వాక్య భాగమును మా హృదయాల్లో మీరే ఫలింపజేయండి. రాబోయే 13వ అధ్యాయంలో మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి. అనేక పాఠాలు మాకు నేర్పండి. ఈ 12వ అధ్యాయంలో నేర్చుకున్న సంగతులు తండ్రి, విన్న సంగతులు ఏమి మర్చిపోకుండా తండ్రి మా జీవితంలో అన్వయించుకుంటూ అటు జీవితంలో మేము జీవించుకుంటూ సహాయం చేయండి ప్రభా. వారు తృణీకరించారు, అట్టి వారిగా మేము ఉంటున్నాం ప్రభా. మీ అందు విశ్వాసం ఉంచారు, అట్టి వారిలో మేము ఉండడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు తోడుగా ఉండమని క్రీస్తు యేసు మహాపరిశుద్ధుడైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా మంచిది. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది వెంబడిస్తూ ఉన్నారు యోహాను సువార్తని? వింటున్నారా? ఆశగా ఉందా? శ్రద్ధగా ఉందా? బోర్గా ఉందా? చెప్పండి అమ్మా. మీ కథలో కొంచెం ఆరంభం అయితే కొద్దిగా ఓకే. మరి చాలా మంచిది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చాలా మంచి మాటలు మరి మీరు విని ఉన్నారని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం. ఇది చాలా చక్కటి వాక్య భాగం. దేవుని కార్యాలను తెలుసుకోవడానికి మంచి గ్రంథము. చాలా మంచిది, సంతోషం. 12 అధ్యాయాలు ముగింపబడ్డాయి. చాలా మంచిది. దేవుని ప్రియులారా, సరే ఒక 5 నిమిషాలు